భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి ఆషాఢం సారె. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఆషాఢం సారె తీసుకెళ్ళడానికి అయితే మేము నిర్ణయించుకున్నామండి. మేమందరం కూడా ఇంటికి ఒక ఇంతని వసూలు చేసుకొని అమ్మవారికి అయితే నిండుగా సారె అయితే తీసుకెళ్ళామండి. ఇంటికి ఒకరు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొని వచ్చారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం స్వీట్స్ అని. నేనైతే మా ఇంట్లో సలివిడి అయితే అమ్మవారికి పెట్టానండి. కొంతమంది స్వీట్స్, కొంతమంది క్యాష్, లేదంటే కొంతమంది పళ్ళు, ఇలా అమ్మవారికి అన్ని రకాలుగా గాజులు, చీర, జాకెట్ అన్నీ కూడా అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐటమ్స్ అయితే అమ్మవారికి తీసుకొచ్చారండి. నా వంతు అయితే అమ్మవారికి సలివిడి అయితే పట్టానండి. అలాగే నైట్ అంతా కూడా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అమ్మవారి పాదాలు అయితే చేశానండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నైట్ అంతా కూడా అమ్మవారికి శుచిగా స్నానం చేసి అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ పాదాలు చేశాను. ఇక్కడ కనపడేది సలివిడండి. అమ్మవారికి సలివిడి నైటే ప్రిపేర్ చేసేసి పెట్టేశానండి. చక్కగా పసుపు గుడ్డ కట్టి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి సలివిడి తీసుకొని వెళ్ళాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అమ్మవారి పాదాలను అయితే నేను తల మీద పెట్టుకొని అమ్మవారి గుడి వరకు కూడా నడుచుకుంటూ అందరం కూడా మేళ తాళాలతో అమ్మకి సారి రంగరంగ వైభవంగా తీసుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ పానకం కావిళ్ళు అంటారు కదండి, ఆ కావిళ్ళలోనే ఒకవైపు సలివిడి, ఇంకోవైపు పానకం పట్టుకొని అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. మేము ఇదే కాదండి, ఏ పండుగ చేసినా సరే అందరం కలిసి సంతోషంగా ఆనందంగా చేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ మీకు చెప్పాను కదా, అమ్మవారి జాతర శ్రావణ మాసంలో మాకు అమ్మవారి సంబరం అయితే జరుగుతుందండి. ఈ గ్రామంలోని పొలాలు బాగా పండిస్తారు కదండి. కృష్ణా డిస్టిక్ అంటే పాడి పంటలకు కొలువని అందరికీ తెలుసు కదండి. కృష్ణా డిస్టిక్లోని పొలాలు బాగా పాడి పంట అన్నీ ఉంటాయి కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారికి సంబరం చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ సంబరం వీడియో మీకు అయితే పోస్ట్ చేస్తానని ఆల్రెడీ వీడియోలో మీకు చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే సారీ అయితే అమ్మవారికి ఇలాగా రంగరంగ వైభవంగా అందరం చక్కగా అమ్మవారి సారీ తల మీద పెట్టుకొని తీసుకువెళ్తున్నామండి. ఎంత ఎండలోని కాళ్ళు కాలినా సరే కాళ్ళకి చెప్పులు లేకుండా, అలాగే ఇంకా అమ్మవారి మీద భక్తి ఉంటే ఏది ఉన్నా లేకపోయినా సరే మనకి తెలియదు కదండి. అట్లాగే ఆ భక్తితో ఎలా నడిచామో తెలియదు, ఆ అమ్మాయి నడిపించింది అనుకోవాలి. ఇలా శ్రావణ మాసంలో అమ్మవారికి ఒడి నింపే కార్యక్రమం అందరూ చేస్తూ ఉంటారు కదండి. ఇలా ఒడి నింపడం వల్ల అమ్మవారు మన ఇంట్లో కూడా ఎప్పుడు నిండు నూరేళ్ళు కూడా పసుపు కుంకాలతో, పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు తులతూగుతూ ఉంటారని అమ్మవారికి అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా అమ్మవారికి ఒడి నింపుతారండి. మన ఇంట్లో ఆడపడిచికి ఏ విధంగా అయితే మనం ఒడి నింపుతామో, ఇప్పుడు పెళ్ళి అయినా సరే, శ్రీమంతమైనా సరే చూడండి, మనం ఒళ్ళు అన్ని పెట్టి ఆడపిల్లకి మనం ఒడి నింపుతాం. అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపిల్లలా భావన చేసి మనం ఒడి నింపుకోవాలండి. ఇలా నింపితే నిండు నూరేళ్ళు అమ్మ చల్లగా చూస్తుంది. ఇక్కడ ప్రధాన గర్భాలయంలో అమ్మవారు అయితే కనబడుతున్నారు కదండి. ఆమె మా ఊరి గ్రామ దేవత అయిన గంగానమ్మ తల్లి అండి. ఆమె పక్కనే పోతురాజు, అలాగే బయట పక్క వినాయకుడు, ఇటుపక్క ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడికి మేము ఎలా అయితే అమ్మవారికి ఆషాఢం సారి తీసుకుని వచ్చి అమ్మవారికి ముందుగా గంగానమ్మ తల్లికి సమర్పిస్తున్నామో, ఇప్పుడు ఏ విధంగా అయితే వచ్చి అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యం, సద్ది నైవేద్యంగా పెడుతున్నామో, ఇదే విధంగా ఏ ఇంట్లో పెళ్ళి అయినా సరే ఇదే విధంగా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారికి సలివిడి, వడపప్పు, పానకం, చీర, జాకెట్ అన్నీ కూడా ఇలాగే అమ్మవారికి సమర్పిస్తామండి. ఎవరి ఇంట్లో పెళ్ళి అయినా సరే ఇలా అమ్మ దగ్గరికి ఈ విధంగా అందరం కూడా మేళ తాళాలతో కలిసికట్టుగా వచ్చి, ఇప్పుడు ఎలా అయితే అమ్మవారికి సలివిడి, వడపప్పు, బెల్లం గంగానమ్మకు సమర్పించామో అదే విధంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మ దగ్గరికి వచ్చి అదే విధంగా అమ్మవారికి సమర్పిస్తారు. అలా సమర్పించిన తర్వాత ఏ పెళ్ళిళ్ళైనా చేసుకుంటారండి. తప్పకుండా ఇలా ఈ విధంగా అమ్మవారికి సమర్పించాలి. మా గ్రామంలో ఉన్న ఆనవాయితీ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలా చేయాలి. ఇప్పుడైతే గంగానమ్మ తల్లికి అన్ని సమర్పించిన తర్వాత నెక్స్ట్ మా ఊరి గ్రామదేవత అయిన దుర్గాదేవి ఆలయం అండి. ఈ అమ్మ కూడా సత్యవంతురాలు. ఏ కోరికైనా అమ్మవారిని కోరుకుంటే ఇట్టే నెరవేరుస్తారు.
చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా శుక్రవారం వస్తే అమ్మ గుడి ఖాళీ ఉండదండి. మామూలు రోజుల్లో కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రత్యేకంగా శుక్రవారం ఏ దేవాలయమైనా ఖాళీ ఉండదు కదండి. అమ్మ దగ్గర వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మని సేవించుకుంటారు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ విధంగా స్వీట్స్, ఫ్రూట్స్, అలాగే పులిహోర, చక్కెర పొంగలి అన్నీ కూడా నైవేద్యంగా ఇక్కడ పూలదండలు ఒకరు, నిమ్మకాయ దండలు ఒకటి అన్నీ కూడా అమ్మవారికి సమర్పించారు. నా వంతు అయితే అమ్మకి సలివిడి తీసుకొచ్చాను. అలాగే అమ్మవారి పాదాలు చేసి అమ్మ దగ్గరికి అయితే నేను తీసుకొచ్చానండి. ఏ పండుగ అయినా సరే ఇలాగా వినాయక చవితి అయినా, ఇలా అమ్మవారి ఆషాఢం సారైనా సరే, గ్రామ దేవత అమ్మవారి సంబరం అయినా సరే, ఇలా అందరం కూడా కలిసికట్టుగా ఉండి అమ్మవారికి సంబరం రంగరంగ వైభవంగా సంబరాలు అయితే మేము చేసుకుంటామండి. ఒకే మాట మీద ఉంటారండి. అందరూ కూడా ఏది చెయ్యాలన్నా ఒకటే మాట మీద ఉంటారు. అందరూ కలిసికట్టుగా ఉంటారు. మా గ్రామ దేవత అయిన దుర్గాదేవి ఆలయం అండి. చిన్నమ్మ పెద్దమ్మ సమేత ఇద్దరు కూడా ఈ దేవాలయంలో కొలువై ఉంటారు. వచ్చిన భక్తులందరి కోరికలు నెరవేరుస్తూ చల్లని చూపులు, చల్లని ఆశీర్వాదాలతో గ్రామ ప్రజలందరినీ కూడా చల్లగా చూస్తూ ఉంటారండి. ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నేను డాక్టర్ అవ్వాలి, నాకు ఈ సంకల్పం నెరవేరిస్తే నీ హుండీలో ఇంత బహుమతిగా నేను సమర్పించుకుంటానని మొక్కుకుందండి. నీ క్యాష్ అయితే నేను చెప్పట్లేదు, అలాగా పెద్ద మొత్తాన క్యాష్ అయితే అమ్మవారి హుండీలో వచ్చి వేసింది ఆ అమ్మాయి. అంత సత్యవంతురాలండి మా గ్రామ దేవత. ఏది అనుకుంటే అది ధర్మబద్ధమైన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుస్తుందండి. అమ్మవారికి వడిబియ్యం అంటారు కదండి. అంటే మన పెళ్లిలోని ముత్తైదువులందరూ కూడా కలిపి వడిబియ్యంలా కలిపి పెళ్లిలో తలంబ్రాల కింద కలుపుతారు కదండి. అమ్మవారికి కూడా వడిబియ్యము అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఆషాఢ మాసం అంటే ఆషాఢ మాసంలో ఎక్కువగా మన ఇంటికి ఆడపిల్లలు అయితే వస్తూ ఉంటారు కదా. అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపిల్లలా భావం చేసి అమ్మవారికి మన ఆడపిల్లని ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత ఎలాగైతే సారే అన్నీ పట్టి సాగనంపుతామో అలాగే మన అమ్మకు కూడా ఆ విధంగా పట్టి అమ్మని మన ఆడపిల్లలాగే భావం చేసి అమ్మకి మనం అన్నీ కూడా సమర్పిస్తాం కదండి. ఒక్కొక్కరు గ్రూప్ వైజ్గా వచ్చి అమ్మవారికి ఆషాఢం సారా సమర్పిస్తారు. కొంతమంది ఏమో ఎవరికి వాళ్ళే వచ్చి సమర్పిస్తారు. ఎలాగైనా సమర్పించిన అమ్మవారికి సారి కిందే వస్తుంది కదండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అమ్మవారిని తలపై పెట్టుకొని అమ్మవారి చిందులు ఏ విధంగా వేస్తున్నారో ఒక్కసారి ఈ వీడియోని చూడండి. అమ్మవారికి చక్కగా వేరే తాళాలతో చిందులు వేస్తూ అమ్మవారికి సారైతే అమ్మవారి దగ్గర తీసుకొచ్చేసామండి. ఇలా ఘనంగా అమ్మవారికి ఆషాఢం సారా తీసుకొచ్చాము. ఇలా తీసుకువచ్చిన సారా అమ్మకి ముందు సమర్పించి తర్వాత ఆ దేవాలయానికి వస్తారు కదండి
పెద్దవాళ్ళు ముత్తైదువులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి అందరికీ ఇచ్చిన తర్వాత మేమందరం అక్కడే కూర్చొని అమ్మవారి సార అయితే ప్రసాదంగా స్వీకరించాము. ఆషాఢ మాసంలో మన ఆడపిల్లని ఇంటికి తెచ్చుకొని ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత ఘనంగా ఆమె వెనకాతల సారే అన్నీ కూడా ఇచ్చి మనం పంపుతాం కదండి. అప్పుడు ఆ ఆడపిల్ల ఎంతైతే సంబరపడిపోతూ మురిసిపోతూ ఉంటుందో అదేవిధంగా అమ్మవారు కూడా అలాగే మనల్ని చూసి మనము ఆమెకి ఏది పెట్టినా మనము గోరంతే అవుతుందండి. మనం గోరంత పెట్టినా అమ్మవారు మనకి కొండంత సౌభాగ్యాన్ని అలాగే సంతానాన్ని అలాగే అష్టైశ్వర్యాల్ని ఆ తల్లి అయితే మనకి ప్రసాదిస్తుంది. చిటికెడు పసుపు కుంకుమ అమ్మవారికి మనం సమర్పిస్తే అమ్మవారు కొండంత పసుపు కుంకుమ మనకిస్తారండి. సమస్త కోట్ల బ్రహ్మాండములకు మహారాణి అయిన తల్లికి మనం ఎంత ఇచ్చినా ఎంత సేవ చేసినా ఏమిచ్చినా ఆ తల్లి రుణమైతే మనం తీర్చుకోలేము కదండి. ఎంత ఇచ్చినా తల్లికి తక్కువే. మన మనస్తృప్తికి మన సంతృప్తికి మనమైతే ఎంతో కొంత మనకు ఉన్నంతలో మనం తీసుకుని వెళ్తాం. ఇలా ఎవరైనా సరే తీసుకుని వెళ్తే మనకి అమ్మ అన్నీ ఆమె చూసుకుంటుంది. ఏది కావాలైనా ఏది మనం చెయ్యాలన్నా ఏ పనైనా కష్టం వచ్చినా సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఏదైనా సరే తల్లే చూసుకుంటుంది. చాలామంది అనవసరమైన ఖర్చులు పెడుతూ వేస్ట్గా ఉపయోగం లేని ఖర్చులు పెడుతూ ఉంటారండి. ఈ విధంగా అమ్మకి తీసుకెళ్లడం వలన మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అలాగే సమాజం బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది, లోకం బాగుపడుతుంది, దేశం ప్రపంచాలన్నీ కూడా బాగుపడతాయి కదండి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపం. గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటి ఆకు అని అర్థం కదండి. ఆ ఆకు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. ఆషాఢ మాసంలోని సారితో పాటు అమ్మవారికి గోరింటాకు అయితే అందరం పెట్టుకున్నామండి. అమ్మవారికి సారి ఎవరైతే తీసుకువచ్చారో వాళ్ళందరి పేర్లు గోత్రనామాలన్నీ చదివి పంతులు గారు చక్కగా క్లుప్తంగా పూజ అయితే చేశారండి. ఇక్కడ రోజు అమ్మవారి మైక్లోని పాటలు స్తోత్రాలు అన్నీ పెడుతూ ఉంటారండి. ఒక పాస్టర్ గారు అయితే పెట్టొద్దు అమ్మవారి పాటలు ఎంత సౌండ్ పెడుతున్నారో మాకు పనులు చేసుకోవద్దా డిస్టర్బెన్స్గా ఉంది, పాటలు సౌండ్ తగ్గేయండి, బైక్ తీసేయండి, మా వైపు పెట్టారేంటి అని అడిగారంట. అడిగితే ఆ నైటే ఆయన అన్న రోజు నైటే ఎర్రటి కళ్ళతో జుట్టు విరబోసుకొని ఇంత నాలుగు తీసుకొని అమ్మవారి త్రిశూలం పట్టుకొని ఆయన కళ్ళలో కనపడిందంట. ఆయన ఎప్పుడైతే ముందు రోజు అన్నారో అని గుడికాడికి వచ్చి గోల గోల రాద్ధాంతం చేశారంటండి. చేసి వెళ్ళారు. ఆయన నైట్కి ఆ కళ్ళలో ఎప్పుడైతే అమ్మవారు కనపడిందో గుడికి వచ్చి దండం పెట్టుకొని పాస్టర్ గారు అయినా సరే అమ్మకి దండం పెట్టి కొబ్బరికాయలు 101 కొబ్బరికాయ కొడతానని అమ్మకి దండం పెట్టుకొని వచ్చి కొబ్బరికాయలు కొట్టారంట. నాకు కనపడొద్దు తల్లి మళ్ళీ ఇలాగని కొబ్బరికాయలు కొట్టారంటండి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపం. మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మ దగ్గరికి ఈ విధంగా అయితే వచ్చేసి రంగరంగ వైభవంగా ఆడపడుచు శ్రీమంతం చేసిన అలాగే ఆడపడుచుకి పెళ్లి చేస్తే ఏ విధంగా సంబరాలు చేసుకొని మురిసిపోతూ ఉంటామో మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అదే విధంగా సంబరంగా చేసుకొని అంగరంగ వైభవంగా అమ్మవారికి ఆషాఢం సారైతే తీసుకువచ్చామండి. మరి మీరు ఏ విధంగా అమ్మవారికి ఆషాఢం సార తీసుకువెళ్ళారు, ఎలా చేసుకున్నారు అందరూ కామెంట్ చేయండి. మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మ దగ్గరికి వచ్చారండి. రాలేని వాళ్ళు కూడా చక్కగా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మను సేవించుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే అమ్మ పాదాలు భక్తి శ్రద్ధలతో పట్టుకుంటారో వాళ్ళని ఎప్పుడు కూడా అమ్మవారు తన గొడుగు కిందకైతే లాక్కుంటూ ఉంటుందండి. మా చిన్ని మనవరాలు జస్వితారెడ్డి గారిని చూస్తున్నారు కదా. జస్వితారెడ్డి అమ్మవారికి దండం పెట్టమంటే ఎలా ముద్దులు పెడుతుందో అమ్మవారికి చిందులేస్తుందండి డప్పుల సౌండ్స్కి. చక్కగా అమ్మకి చిందేసి అమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మకి దండం పెట్టమంటే ముద్దులు పెడుతుంది అమ్మవారికి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ.
సంవత్సరానికి మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారికి ఈ విధంగా అయితే ఆషాఢం సారి తీసుకొచ్చి రంగరంగ వైభవంగా వేడుకలు అయితే చేశామండి. ఈ జన్మకి ఇంతకంటే మహాభాగ్యం ఏముంటుందండి చెప్పండి. అంతటి భాగ్యాన్ని ఇచ్చిన ఆ తల్లికి ఎప్పుడు కూడా మనం పాదాభివందనం చేస్తూనే ఉండాలని. ఇదండి మేము ఈ సంవత్సరం అమ్మవారికి ఈ విధంగా ఘనంగా సారి అయితే తీసుకువెళ్ళాము. ఆ చల్లని తల్లి చల్లని చూపు అందరిపై ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని నేనైతే దండం పెట్టుకున్నానండి. ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక వీడియోల గురించి లలిత యామిని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.